గత రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. ఉరుములు ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లాలో గత రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల రైతులకు తీవ్ర నష్టం మిగిలింది. ఇప్పటికే పంటలు కోత దశకు చేరుకోగా అకాల వర్షం ధాటికి వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. పిందె దశలో ఉన్న మామిడికాయలు నేలరాలాయి. నెలల తరబడి శ్రమించి పండించిన పంటలు ఒక్కసారిగా నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలలో నీరు నిలవడంతో గింజ నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. మొక్కజొన్న పంట కూడా గాలి వానలకు తట్టుకోలేక నేలకొరిగింది. దీంతో పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవచ్చు అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ అకాల వర్షాల వల్ల రాత్రి వచ్చిన అకాల వర్షానికి గాఢ జ్వరానికి మక్క పీరడంతా కింద పడిపోయింది. నాతో పాటు మా పక్క పంట చేసిన మా రైతులవి కూడా మొత్తం మన నేల కొరిగినాయి. దీనివల్ల ప్రభుత్వం చూసి మమ్మల్ని మన అగ్రికల్చర్ వాళ్ళు ఆఫీసర్లు కానీ వాళ్ళు సర్వే చూసుకొని దానికి నష్టపరిహారం మాకు కల్పించాలని మా గవర్నమెంట్ను కోరుతున్నాను. చేతికి వచ్చే టైంలో మక్కపేడు చేతికి వచ్చే టైంలో అకాల వర్షానికి అంత నేల ఉరిగింది. దీనివల్ల మాకు ఇప్పుడు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. రైతులకు మాకు కానీ మా పక్కపండి మా తోటి రైతులకు వేసిన వారికి కూడా దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వం దీన్ని మాకు నష్టపరిహారం చూసి మాకు చెల్లించాలని. నేను మొక్కజొన్న పంట వేసిన అనుకోకుండా చేతికి వచ్చిన పంట రాత్రి గాలి ద్వారం ద్వారా బాగా నేల కొరిగింది, బాగా నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఏ రైతుకు రాకూడదు. పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా జరిగింది. అధికారులు వచ్చి చేసిర్రు, ఎలాంటి సాయం అందలేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇదే టైంలో ఇదే పంట మళ్ళీ ఇట్నే పడ్డది. కొత్తకు వచ్చిన పంట కోసినా కూడా కూలి రాదు, ఏం లాభం లేదు. 1,00,000 రూపాయల దాకా నష్టం జరిగింది. దీన్ని రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను. గత రాత్రి కురిసిన అకాల వర్షం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంటలకు తీరని నష్టం చేకూర్చింది. సుమారు 3,000 ఎకరాలలో వరి, 3,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు నేలవాలగా సుమారు 4,000 ఎకరాలలో మామిడికాయలు నేలరాలాయి. గతంలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా పరిహారం అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాది జగిత్యాల జిల్లా చెల్లిగల్ గ్రామం. ఆ పేరు పెండెం రాములు. మాది ఇక్కడ రాత్రి వర్షానికి ఈదురుగాలులకు మొత్తం మొక్కజొన్న, నువ్వులు, మామిడి మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. రైతులకు ఎంతో కష్ట నష్టాలు కోర్చి చిన్నప్పటి నుంచి మందులు ఆకులు పోసి మనం తినే దశకు వచ్చేసరికల్లా నోట్లకు వచ్చిన పంటను ఈ రాత్రి వచ్చిన గాలివానతోని మొత్తం ఆగమైపోయింది. మా చెలిగల గ్రామమే కాదు, మొత్తం ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రైతులందరూ కూడా నష్టపోయారు. వారికి మన గవర్నమెంటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ మన సీఎం కానీ చొరవ తీసుకొని ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం అందించాలని కోరుకుంటూ, రాత్రి వడగళ్ళ వాన తోటి గాలి వానతోటి మొత్తం మాకు ఈ పంట దెబ్బతింది. మొక్కజొన్న మొత్తం పడిపోయింది, మామిడి తోటలు పడిపోయినాయి, నువ్వులు దెబ్బతిన్నాయి. ఏదన్నా వెళ్తా అనుకుంటే మాకు ఇక లాస్ట్ పోయిన మొన్నసారి కొంత పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ పడిపోయింది. గత సంవత్సరం కూడా వర్షాకాలం అప్పుడు కూడా పంటలు నష్టపోయినాయి గాలివానలతోటి. అప్పుడు సర్వే చేయలేదు, ఇప్పటి వరకు ఆ పైసలే రాలేదు. ఈ ఫసల్ బీమా అంటారు. రైతులకు అసలు మోపుకి ఇంత నష్టపోతున్నాం. ఫసల్ బీమా దీన్ని అమలు చేస్తలేదు తెలంగాణ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వేకువజామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం దాటికి మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. సోమవారం సాయంత్రం కాంటా వేసిన మొక్కజొన్న సంచులు సైతం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరారు. మొన్న అంత సేన అంత అడ్డం పడ్డది. 70 మంది అయ్యారు. 70 మందితోటి తీపిచ్చిన పొయ్యేత కంకిచ్చి పట్టించిన. ఇక ఇప్పుడు పచ్చి కొనాలి అంటే ఇవి కొనాలి. ఇప్పుడు ఇవన్నీ నేను ఎంతగానో అని నేర్పాలి. ఆడ తిప్పలు పడ్డాం. మీరు ఏం సహకారం చెప్తారో చేయరు సారు. మేము రైతులు గిట్లా వానదేవుడు చాలా గిట్లా ఆనకాలం గట్టేసేసినాయి, ఇప్పుడు గట్టేసేసి
అది బారదాని అందరికి ఇచ్చిండు, మాకు ఇవ్వలేదు. ఎన్ని జొన్నలు నిన్న పోయే జొన్నలు అయ్యా దండం పెడతా పచ్చివే కొను మన జర. పెద్దపల్లి జిల్లా ఊదెల మండలంలోని పలు గ్రామాలలో మొక్కజొన్న మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లపైన చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత రాత్రి కురిసిన భారీ వర్షం, వీచిన ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. మరో వారం రోజుల్లో కోతకు రావాల్సిన పంట కళ్ల ముందే దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన నష్టపరిహారం అందించాలని వేడుకున్నారు. భూమి 3 ఎకరాల మందార 3 ఎకరాల మక్కబడి వేశాను. రాత్రి కురిసిన ఈ గాలి దుమారానికి ఉన్న మక్కబడి మొత్తం నేలమట్టం అయిపోయింది. కావున దీనిపై ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అందుకే రాత్రి 2 గంటల నుంచి అడ్డగోలుగా గాడుపులు వచ్చి ఎకరాన 20-30 వేలు పెట్టుబడి అయింది. ఉన్న కాడికి కాయలన్నీ గాడుపు దూరం వచ్చి అంతా రాలిపోయింది. దీనికి మాకు ప్రభుత్వం ఏమన్నా సహకరించగలరు. నిన్న రాత్రి అకాల వర్షాల వలన మామిడి చెట్లు కాయలు రాలిపోయినాయి. దీనికి స్పందించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. రాత్రి వచ్చిన గాడుపు ద్వారాలకు మామిడికాయలు రాలినాయి. పెట్టుబడి పెట్టినాము, కష్టం చేసినాము, మాకు ఎలాంటి ఫలితం అనిపిస్తలేదు. దీనికి మీరేదన్నా నష్టపరిహారం కట్టిస్తారని మేము అనుకుంటున్నాం. జగిత్యాల జిల్లాలోని కొరుట్ల, మేడిపల్లి మండలాల్లో తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షం ధాటికి పెద్ద ఎత్తున మామిడికాయలు నేలరాలగా మొక్కజొన్న నేలవాలింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గత ఏడాది కంటే ఈ ఏడాది తక్కువ మొత్తంలో మామిడి కాపు కాయగా ఇప్పుడు అవి కూడా నేల రాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొరుట్ల వ్యవసాయ మార్కెట్లో సుమారు 400 క్వింటాల మొక్కజొన్న తడిసి ముద్దైంది. నిన్న నైట్ రాత్రి 12 గంటలకు గాల్పు దుమారం వేసి వర్షం గాల్పు దుమారం వేసి బాగా రాలింది కాయ. ఇక పట్టణంలాగా కాయ రాలింది. మొత్తం కాయ వర్షం పడి మొత్తం కాయ ఖరాబ్ అయింది. కాయ వాళ్ళు తీసుకోరు, ఇది పలిగిపోయినాయి, అంత మట్టి అది. గవర్నమెంటే చూసుకోవాలి, రైతులని ఆదుకోవాలి. ఎకరాలలో మామిడి రాలింది అనుకుంటారు. నాకు తెలిసి మన ఈ జైజాల్ డిస్టిక్లో బాగానే రాయింది. 100 ఎకరాలలో బాగానే రాలింది. మాది ఎకిన్పూర్ గ్రామం. మక్కలు తెచ్చి వారం 10 రోజులు అయింది. కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేరు. వర్షము అకాల వర్షాలతో మక్కలు మొత్తం నానుతున్నాయి. అయితే పత్తర్లు ఇచ్చింది కానీ రాత్రి గాల్పుకు దుమారంకు మొత్తం లేచిపోయినాయి సార్. ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నాం. ఎన్ని రోజులే మక్కలు తెచ్చి ఎంత సుమారుగా ఎంత ఉంటాయి? నీ అంటే 670 క్వింటాలు అవుతాయి. అయితే సుమారుగా ఇవి తెచ్చి వారం 10 రోజులే. ఈ కొనుగోలు కేంద్రాలు రేపు ఎల్లుండి అనుకుంటా చాలు చేస్తలేదు. ఈ అకాల వర్షాలతో ఈ మక్కలన్నీ పాడవుతున్నాయి. ఇప్పుడన్నా జల్దీ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం.